అకాడమీలో మన మధ్య బైబిల్ క్లాస్ చెప్తారని తెలుసు, లెక్చరర్ గారు అని తెలుసు. మంచిదండి. మరి చాలా ఇంటెలిజెంట్ అని తెలిసింది, నాకు చాలా విషయాలు తెలిసింది. ఆయన యవ్వన కాలంలో దేవుని కోసం ప్రతిష్ఠించుకుని దేవుని పని చేస్తున్న మన ప్రియులు కిషోర్ అబ్రహం గారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వెల్కమ్ సార్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారికి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ముందుగా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు సుదర్శన్ రాజు అయ్య గారికి, అలాగే మా బావగారు లివింగ్స్టన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. పట్టుకుంటానండి. ఆ తర్వాత వేదికను అలంకరించిన దైవజనుల వారికి, మీ అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. మీ మధ్యన ఇలా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇక్కడికి నేనైతే క్రిస్మస్కి రాలేకపోయాను. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉందండి. నేను మౌనిక వాళ్ళ అన్నయ్యనమాట. మీ అందరికీ ముందే చెప్పేశారు, చాలా ఎక్కువ చెప్పేశారని నేను అనుకుంటున్నాను. అంత ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. మనందరికంటే అనుభవజ్ఞులైన దైవజనులు ఈ మధ్యన ఉన్నారు, సుదర్శన్ రాజయ్య గారు. కాబట్టి ఈరోజు సమయము ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వీలైనంత క్లుప్తంగా మనం ముగించుకుందాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాం. మనందరం కూడా మన దైవజనుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే పాస్టర్ గారు ఎవరైనా విశ్వాసులైన కొద్దిగా భక్తిగా ఉంటారు, అమ్మగారు ప్రార్థన చేస్తారు అంటే, నా కోసం ప్రార్థన చేయండి అమ్మా, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాం. అంతేనండి? ప్రార్థన చేయండి అంటాం. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు సేవలోకి వచ్చారు. మీకు తెలుసు కదా, 6 నెలల ముందు పుట్టారు. వాళ్ళిద్దరు కూడా బంధువులే, ఇంచుమించుగా కజిన్స్ అన్నట్టు అనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారేమో నజరేతులో పెరిగారు, బాప్తిస్మిచ్చి యోహానేమో అడవుల్లో పెరిగారు. ఎందుకంటే ఆ హేరోదు చంపించేస్తున్నాడు చూసారా, యోధా దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారేమో ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు, బాప్తిస్మిచ్చి యోహాన్నేమో అడవుల్లోకి పంపించేశారు. సో ఆ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చి నజరేతు వెళ్ళిపోయారు, కానీ బాప్తిస్మిచ్చి యోహాను అడవుల్లోనే పెరుగుతూ ఉన్నారు. కరెక్ట్గా ఒక పలానా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా 6 నెలలకి సేవలోకి వస్తారనగా మొదలుపెట్టారు పరిచర్య. బాప్తిస్మిచ్చి యోహాను అడవిలో దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసుని పొందండి అని చెప్పేటప్పటికి, కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించిందని చెప్పేటప్పటికి అందరూ ఆ అడవిలో వాళ్ళతో కలిసి, అనగా ఈ రోజుల్లో చెప్పాలంటే ఆ హిమాలయాల్లో సాధువులు అలా ఉంటారు కదా, వాళ్ళని చూస్తే చాలా భయం వేస్తుంది కదా, పరిశుద్ధంగా ఉంటారు కదా వాళ్ళు, ఏమి లోకాన్ని త్యజించి అంతే బాప్తిస్మిచ్చి యోహాను కనిపించేటప్పటికి అందరూ వెంట వెళ్ళిపోయి ఆ యోర్దాను నదిలో బాప్తిస్మ తీసుకోవటం, అతను చెప్పింది ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తే అది భయపడిపోయి పాటించడం. ఈవెన్ పరిసయ్యులేంటి, సైనికులేంటి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను మేము తప్పించుకోవడానికి మీ దగ్గరికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడనేటప్పటికి చాలా భక్తిపరులు, సర్పసంతానం అని చెప్పేటప్పటికి అయినా కానీ తప్పదండి అయ్యగారు మీరు బాప్తిస్మ ఇవ్వండి అని చెప్పి అంత భయపడిపోయేలాంటి పరిచర్యం చేసిన బాప్తిస్మిచ్చి యోహాను హేరోద్ దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళిపోయి, రాజు అందరు గడగడలాడిపోయే రాజు దగ్గరికి వెళ్ళి మీ సహోదరి ఫిలిప్ భార్యను ఉంచుకోవటం తప్పని చెప్తే జైల్లో పెట్టేశాడు, కానీ చంపడానికి భయపడ్డాడు. అలాంత రోషం కలిగిన బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు ఉన్నారు, బాప్తిస్మిచ్చి యోహానుకు కూడా శిష్యులు ఉన్నారు. అప్పుడు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వచ్చి అడుగుతారు, బోధకుడా, బాప్తిస్మిచ్చి యోహాను వాళ్ళకి ప్రార్థన నేర్పించాడు, ఏదో ప్రార్థన, నువ్వు కూడా మాకు ప్రార్థన నేర్పించవచ్చు కదా అని అడిగితే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు ఏం ప్రార్థన చేయక్కర్లేదు అబ్బాయి, మీరు అడగకముందే మీకు అక్కరగా ఉన్నవేమో దేవుడికి తెలుసు, మీ తండ్రికి తెలుసు. సరే, చాలామందికి ఏముంటుందంటే కొన్ని
ఫిక్స్డ్ ప్రార్థనలు ఉంటాయి. అలాగా ఒక స్టార్టింగు ఒక ఎండింగు, ఆ స్ట్రక్చర్ పెట్టేసి అందులో మధ్యలో ఏదో మన ఇష్టమైంది పెడతాం. అనగా ప్రార్థన కూడా మనకి ఇష్టమైనట్టుగా ఒక ఫిక్స్డ్ పద్ధతిలో చేయటం అనేది మనకు అలవాటు. అది మనదేం తప్పు కాదు, అక్కడి నుంచే ఉంది, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర నుంచి. అంటే ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళకి నేర్పించారు. నెమ్మదిగా ఏం జరిగింది, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, యేసుక్రీస్తు బోధలు చేశారు, యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు బైబిల్ వచ్చేసింది. తర్వాత ఈ పోప్స్, క్యాథలిక్స్, తర్వాత ఆది సంఘం నుంచి, ఈ మెయిన్ లైన్ సంఘాల నుంచి ఏమొచ్చిందంటే ప్రార్థన అంటే ఇలా చెయ్యాలి, ఒక ప్రార్థన, అపోస్తలుల విశ్వాస తీర్మానము, విశ్వాస ప్రమాణము, ఇవన్నీ కూడా ప్రార్థనకి ఒక ప్రమాణం పెట్టేశాం. సో మనం ఏమనుకుంటామంటే ప్రార్థన అంటే ఇలా చెయ్యాలి, అంతే కదండి. అటు తిప్పి ఇంతకాలానికి మళ్ళీ మనకేమొచ్చిందంటే ప్రార్థన అంటే మనకంటూ ఒక ఫిక్స్డ్ పద్ధతి అలవాటు అయిపోయింది మనకి, అంతేనండి. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే, ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తారు అమ్మగారు అంటే, ప్రార్థన చేయండి అమ్మగారు. ఎందుకు ప్రార్థన చేయండి? మా పిల్లోడు మాట వినట్లేదు. ప్రార్థన చేయండి అమ్మగారు, నాకు కడుపులో నొప్పి వస్తుంది ఈ మధ్యన. ప్రార్థన చేయండి అమ్మగారు, మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మాకు ఉద్యోగం రావాలి, చాలా కష్టపడుతున్నాడండి మా పిల్లోడు, ఉద్యోగం రావాలి. మనం ప్రార్థన విన్నపాలు ఎన్నో తెలియజేస్తాం, అంతేనండి. అటన్నిటి కోసం ప్రార్థన చేయొద్దని చెప్తున్నారేంటి మీరు అంటారేమో. అవన్నీ కాదు, ప్రార్థన చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థన చెప్తూ మీరు ఇలా చేస్తే సరిపోద్ది, పరలోకమందున్న మా తండ్రి మీ చిత్తము మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన కాక ఇలాగ పరలోక ప్రార్థన చెప్పిన తర్వాత మరి ఇంకా చేస్తే సరిపోద్ది కదా, మరి ఇంకెందుకు ప్రార్థనలు అంటే, అలా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినా సరే మరి మన ప్రార్థన మనదే కదా. అసలు మనం ఒరిజినల్గా చెప్పాలంటే దేవుడిని స్తుతించుకుంటూ ఉంటే సరిపోద్ది, ప్రార్థన చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటాడు. మరి అలా అయితే ప్రార్థన ఎందుకు చేయాలంటే ఉంది కదా, బైబిల్లో కూడా ఉంది కదా దానికి కూడా. కాబట్టి ప్రార్థన అనేది ఒక ఫిక్స్డ్ విధానంలో మనం చేయటానికి ఒక మోసధోరణికి అలవాటు పడిపోయాం. కానీ అలా ప్రార్థన చేస్తే మరి మన ప్రార్థనలు ఆలకించబడుతున్నాయా? మరి నేను 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు. అసలు ఎందుకు స్విచ్ అక్కడ ఈ స్విచ్ దీనికి ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది దానికి స్విచ్, అక్కడ ఎంత నొక్కినా వెలగదు కదా. అక్కడ ఆ స్విచ్ అరగొట్టేసి సుత్తుబొత్తు వదలగొట్టేసినా సరే ఇక్కడ స్విచ్, ఇక్కడ లైట్ వెలగదు, ఎందుకంటే స్విచ్ ఇక్కడ ఉంది. సో దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని వాక్యానుసారమైన ప్రార్థన చేయని పక్షంలో మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రార్థన నెరవేరదు. అంతేనంటారా? ఒప్పుకుంటారండి? దేవునికి ఇష్టం లేని ప్రార్థన, పోనీ దేవుని ఎలా చెప్తున్నాడు అలా చేయని పక్షంలో మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ప్రార్థన నెరవేరకపోవచ్చు. దేవుడు మన జీవితంలో వేరే ప్లాన్ వేసి మనమేమో వేరేది అడుగుతున్నాం అనుకోండి. పిల్లలకు జలుబు చేసింది అనుకోండి, ఇప్పుడు శీతాకాలం కదా, జలుబు చేసింది, పిల్లలు ఏడిచి కింద పడి దొల్లేస్తూ ఉంటారు. ఏమని? ఐస్ క్రీమ్ కొనమని, లేకపోతే కూల్ డ్రింక్ కొనమని. అవసరమైతే ఒకటి వేసి కూర్చోబెడతాం తప్ప ఐస్ క్రీమ్ కొంటామండి? మనం ఎంత ఏడిచినా సరే ఐస్ క్రీమ్ కొనం. మరి అలాంటప్పుడు దేవుడు తన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏం అడుగుతున్నాం మనకు తెలుసా? చిన్నపిల్లలు ఆ మంటలు దీపాలు వెలుగుతూ ఉంటాయి, మంచి షైనింగ్ వెలుగుతూ ఉంటాయి, దాన్ని ముట్టుకుంటారంటారు. చిన్నపిల్ల బాగా ఇంకా నడిచేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి వెలిగే దీపాన్ని ముట్టుకుంటారంటారు, మంటను ముట్టుకుంటారంటారు. ఇప్పుడు దీపాలు లేవులేండి. మనం ముట్టుకొనేస్తామా? ముట్టుకొనేమో, ఎందుకంటే వాళ్ళకి హాని కలుగుతుంది అది. అలాగే దేవుడు మనం కొన్ని షైనింగ్గా ఉన్న ప్రార్థనలు, అది కావాలనైనా, అది కావాలి, నాకు ఆ కారు కావాలి, లేకపోతే ఆ బండి కావాలి, నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, అదే కావాలి, ఇంకేం వద్దు, ఇలాగ అనుకుంటాం. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే ఆ దీపాన్ని పట్టుకోవడానికి వెళ్ళిన ఆ చిన్న బిడ్డలా ఉన్నాం మనం. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే దూరంగా లాగేస్తూ ఉంటాడు, వెళ్ళనివాడు అక్కడికి. మనమేమో ఏడుస్తూ ఉంటాం, కింద పడి దొరుకుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే అసలు దేవుడు ఎలాంటి ప్రార్థనలు ఆలకిస్తాడు, వాక్యంలో ప్రార్థన చేయడానికి ఏమైనా స్టాండర్డ్స్ ఉన్నాయా అని మనం చూసినట్టయితే బైబిల్లో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. ఎంతోమంది ప్రార్థన, దేవుడు అలా ప్రార్థన చేయటము వెంటనే ఆలకించేయటం కూడా. హిజ్కియా ప్రార్థన చూస్తాం, అలా అయినా నేను ఎలాంటి జీవితం నీ కోసం ఎలాంటి జీవించాను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. నేను బతుకుతాను, నాకు ఆయుష్ అని అడగల, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలా నీ కోసం బతికానో జ్ఞాపకం చేసుకో. అది ఒక ప్రార్థన.
ప్రభా మోకరించి నాయన నేను ఎలాగ నీ కోసం బ్రతికాను ఇంతకాలం నీ కోసం రోషంగా నేను ఏం చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకొని అడగగలమా మనం? అడుగుతామని అలా అడిగేలాగా ఉన్నామనుకోండి మనం, అప్పుడు అలా ఆ ప్రార్థన మనం చేయొచ్చు, హిజ్కియా చేసిన ప్రార్థన. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, వాక్యములో ప్రార్థన ఎలా చెయ్యాలంటానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణం ప్రకారం ప్రార్థన చేయకుండా మనం ఏ ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడంటే, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని పాట ఉంది. ప్రార్థనలు ఆలకించేవాడా సర్వశరీరు నీ వద్దకు వస్తారు. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన ప్రార్థన ఆలకించట్లేదు కదా అని చెప్పి దేవుడు ప్రార్థన వినే దేవుడు కాదంటానికి కుదరదు. మనం ఇప్పుడు స్విచ్ లైట్ వేస్తే స్విచ్ వెలుగుతుంది, వెలగట్లేదంటే ప్రాబ్లం ఏంటంటే స్విచ్ రాంగ్ స్విచ్ వేస్తున్నాం అన్నట్టు. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన ప్రార్థన ఆలకించట్లేదంటే రాంగ్ ప్రార్థన మనం చేస్తున్నాం. దేవుడి దగ్గర తప్పులేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏదైనా దేవుడికి మనకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంటుందంటే దేవుడి దగ్గరే ఉంటుంది. యోబు భక్తుడి దగ్గర నుంచి మనం అది నేర్చుకోవాలి. ఎన్ని చేసినా సరే, అతనుకున్న ఆస్తినంతా కోల్పోయి, అతనుకున్న పిల్లల్ని కోల్పోయి, ఆస్తి కోల్పోయినా పర్వాలేదు, ఎవరైనా వదులుకోవడానికి ఇష్టపడతారు, పిల్లల్ని కోల్పోయి ఒక్క రోజులోనే అన్నీ కోల్పోయి తన సొంత శరీరానికి కూడా గాయమైపోతే దేవుడిదేం తప్పులేదు అంటాడు యోబు. నేనే ఏదైనా చేశానేమో అనుకుంటాడు. అలాగా మనము దేవుడిని ఏ విషయంలో నిందించకూడదండి. ఎందుకంటే దేవుడు నిందించడానికి కుదరదు. దేవుడి దగ్గర ఏ తప్పు ఉండదు. ఇక్కడ పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, కృపామయుడు, సత్యవంతుడు. కృపాసత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడు, అనగా పర్ఫెక్ట్ గాడ్ అనమాట మన దేవుడు. అర్థమవుతుందండి. కాబట్టి ఆయన దగ్గర తప్పులేదు, మన దగ్గరే తప్పు ఉంది. ఏం చేస్తున్నామంటే మనం వాక్యానుసారమే కాని ప్రార్థనలు ఏవో పట్టుకుని, నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా బిడ్డలను దీవించు, ఆరోగ్యం ఇవ్వు, అలాగ చేస్తున్నాం. అలాంటి చేయొద్దని నేను చెప్పట్లా. కాకపోతే ఓవరాల్గా వాక్యానుసారమైన ప్రార్థనలు చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలండి. బైబిల్లో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. మనం మాట్లాడుకున్నట్టుగా యెబేజు ప్రార్థన ఉంది, మోషే ప్రార్థన ఉంది, సొలొమోను ప్రార్థన ఉంది, లేకపోతే మనము ఇందాక మాట్లాడుకున్నాం కదా ఈ హిజ్కియా ప్రార్థన ఉంది, సమూయేలు ప్రార్థన ఉంది. వాళ్ళందరూ ఎలా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ఏంటి అని మనం అబ్జర్వ్ చేయాలి. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. కానీ మనం క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పౌలు పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన ఉంది, పరలోక ప్రార్థన. తర్వాత క్రొత్త నిబంధనలో పౌలు పత్రికల్లో అద్భుతమైన ప్రార్థనలు మనకు కనిపిస్తాయి. కాబట్టి అందులో 1-2 లేదా సమయాన్ని బట్టి 1-2-3 ప్రార్థనల్ని మనము చూద్దాం. అసలు ప్రార్థన అంటే ఎలా చెయ్యాలి. కొలొస్సీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలొస్సీలకు రాసిన పత్రిక మనము 1వ అధ్యాయంలో ఇలా ఎన్నో ప్రార్థనలు ఉంటాయండి. ఎన్నో ప్రార్థనలు, ఒక్కో ప్రార్థన ఆణిముత్యం లాంటిది అనమాట. బంగారం మనము అక్కడ తవ్వుతుంటే ఒక హారం బయటకు వచ్చిందనుకో, బంగారం కాయిన్ బయటకు వచ్చిందనుకో, ఇక్కడ లేచి మనం వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేస్తాం. అలాగా బైబిల్లో ముత్యాలు లాంటివి అనమాట. ఇవి ముత్యాలు, బంగారపు హారం లాంటివి వేరుకోవాలి. ఏంటంటే 9వ వచనం నుంచి, 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదాం. చూడండి, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుటకు మానక సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు. ఒక నిమిషం అండి, ఇక్కడ చూస్తే ఈ 9 నుంచి 12 వరకు కలిపి ఉన్న 3-4 వచనాలు కూడా లాంగ్ ప్రేయర్ అనమాట. ఇలాంటి ప్రార్థనలు ఎన్నోసార్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక ప్రార్థన అనమాట. ఇది అంతా కలిపి ఒక ప్రార్థన అండి. ఒక ప్రార్థనలో ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి. మొదటి నుంచి మనం స్టార్ట్ చేస్తే, మేము మీ నిమిత్తం మానకుండా ప్రార్థన చేస్తున్నామని స్టార్ట్ చేస్తూ, దేనికోసం ప్రార్థన చేస్తున్నారంట పౌలు గారు? సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. సంపూర్ణ జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము. చూడండి, మనకి తెలివి వేరు, జ్ఞానం వేరు. మనందరం కూడా మన పిల్లలకి బెస్ట్ స్కూల్లో
మనము రాజోల్లో ఉందనుకోండి, రాజోల్లో బెస్ట్ స్కూల్ ఎక్కడ ఉంది? రాజోల్లో బెస్ట్ స్కూల్ లేదు. అయితే తాటిపాకలో జగ్గన్నపేటలో మంచి స్కూల్ ఉంది, లేదా మల్కీపురంలో బెస్ట్ స్కూల్ ఉంది, లేదా పాలకొల్లు. చాలామంది ఇక్కడ నుంచి పాలకొల్లు ఆదిత్యకి వచ్చి చదువుకునే వాళ్ళు ఉంటారు, మాకు తెలుసు. ఇక్కడ నుంచి వస్తాయి. పాలకొల్లు ఆదిత్య కాలేజ్ అంటే ఫేమస్, అందుకే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేస్తాం. ఎందుకు? పిల్లలకి ఏం కావాలి? తెలివి కావాలి. వాళ్ళ డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్యూచర్, తెలివి అంటే ఫ్యూచర్ ఉంటుంది, కానీ తెలివి అంటే జ్ఞానం కాదు. తెలివి అంటే ఏంటో తెలుసండి? ఆ ప్లగ్లో ఏలు పెడితే ఏం జరుగుతుంది? షాక్ కొడుతుంది, అది తెలివి. అయినా కానీ వెళ్ళి ప్లగ్లో ఏలు పెట్టామనుకోండి, ఏమవుతుంది? మనకున్న తెలివిని అనుసరించి, మనకున్న నాలెడ్జ్ని అనుసరించి నడుచుకోవటమే జ్ఞానము. వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి చదువుకున్న సెక్యులర్ ఎడ్యుకేషను, లేదా విద్య లేనివాడు వింత పశువు అని బోర్డులు ఉంటాయన్నమాట. అనువుగాని చోట అధికలం అనరాదు, ఏయో పద్యాలు చిన్నప్పుడు నేర్పిస్తారు కదా. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు వెలుకురాలు తట్టిడాలని. అంటే బోల్డ్ అంత నాలెడ్జ్ని మనకి బుర్రలో ఇంజెక్ట్ చేసింది సెక్యులర్ ఎడ్యుకేషన్. చిన్నప్పుడు చిన్న బోల్డ్ అని చదువుకుంటాం, అవన్నీ మన బుర్రలో ఉన్నాయి, కానీ దాని ప్రకారం జీవిస్తున్నామా? అనువుగాని చోట అధికలం అనరాదు అని ఉంది. అంటే మనకు అనుకూలంగా లేదనుకోండి, మనం సైలెంట్గా ఉండాలి అక్కడ. ఏంటంట? లేకపోతే నేనెంత అని మాట్లాడుకోకూడదు. మనం అనకూడదండి, మన గురించి ఎవరైనా పక్క వాళ్ళు చెప్పాలి తప్ప మనం చెప్పుకోకూడదు. సో అదేంటది? అక్కడ చదువుకున్నది అదే. బైబిల్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చి నువ్వెంతరా అన్నారనుకోండి, నేనెంత అంటావా? మా గురించి నీకు తెలుసా? నా హిస్టరీ గురించి తెలుసా అని మొదలు పెడతా. అంటే ఏంటి అర్థం? మనకి తెలివి ఉంది కానీ జ్ఞానం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, మీకు జ్ఞానము, ఈ జ్ఞానం ఇంకా లోకానుసారమైంది, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం ఉంది. అది లోబడుతుందని ఎన్నో దేవుని దగ్గర నుంచి వచ్చే జ్ఞానానికి అది పవిత్రమైందని, దానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. ఆ జ్ఞానం మనకుందా? జ్ఞానము మీరు సంపూర్ణ ఒకళ్ళ కోసం, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే, నాకు జ్ఞానం సరిపోవట్లేదని, నా కోసం నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేయండి అని ఎవరైనా మీరు ఇతరులని నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేయండి అని అడిగారా? అడుగుతామండి సాధారణంగా. నాకు అప్పులు ఉన్నాయండి, అప్పులు తీరాలని ప్రార్థన చేయండి అంటాం. అప్పులు తీరాలంటే ఏంటి తెలుసా? సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఉంటుంది, జ్ఞానము ఘోషించుతున్నదని చెప్తూ. చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయదును అని ఉంటుంది అక్కడ. చదవండి, 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపుదును. అర్థమవుతుందండి? ఎవరంటున్నారా మాట? జ్ఞానం పలుకుతుంది. పైన మీరు మొదటి నుంచి చూస్తే జ్ఞానము ఘోషించుచున్నది. ఏంటంటే జ్ఞానం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు అనుకుంటారు చాలామంది. దేవుడు చెప్పట్లేదు అక్కడ, జ్ఞానం చెప్తుంది. వాక్యమును ఏదైనా చూసినప్పుడు మధ్యలో చూడకూడదండి, ఫస్ట్ నుంచి చూడాలి. జ్ఞానం అంట ఏం చెప్తుంది? ఘోషిస్తూ, ఎంత జ్ఞానం లేని వాడు నువ్వు ఎంతకాలం జ్ఞానం లేకుండా ఉంటావని చెప్తూ ఏం చెప్తుంది? ఎవరైనా సరే జ్ఞానాన్ని ప్రేమిస్తే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానంట. మనం ఏం చేస్తున్నాం? ఆస్తి మీద దృష్టి పెడుతున్నాం. జ్ఞానం ఏమంటుంది? నన్ను గనక ప్రేమిస్తే గనక మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, నిధులను నింపుతానంటారు. జ్ఞానం ఎవరు కూడా జ్ఞానం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. తెలివైనవాడు లేకపోతే జ్ఞానవంతుడిని చెప్పుకోవటం ఇంట్రెస్టే, కానీ ఆ జ్ఞానం సంపాదించుకోవటం కష్టం, అంతే కదా. జ్ఞానము సంపాదించుకోవటం అంటే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానాభ్యాసమే జ్ఞానమునకు ముఖ్యాంశము, ప్రతిరోజు నేర్చుకోవటమే జ్ఞానము. నాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దని చెప్తుంది. మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండటమే జ్ఞానం. సో ఏమిటంట కొలొస్సీల ప్రార్థనలో ఏముంది? మొదటిది మీరు అన్ని విషయాల సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. తర్వాత 2వ పాయింట్ చూస్తే ఆత్మ సంబంధమైన వివేకము. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యం ఉంటుంది ఏంటది? మీరు పావుల వలె నిష్కలంకం కలిగిన వారు, నిష్కపటలను పాముల వలె వివేకము గలవారై ఉండాలి. వివేకం వేరు. తెలివి, జ్ఞానము, బుద్ధి, వివేకము, వివేచన, ఇలాగ అన్నీ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మా అక్క చెల్లెలు అందరినీ చూస్తే ఏమంటారంటే అందరూ ఒకలా ఉన్నారంటారు. మా పెద్దక్క ఏంటంటే, రెండో అక్క మేడం గారు అనమాట, లెక్చరర్. ఫస్ట్ అక్క ఏమో ఈ బైబిల్ కాలేజ్ టీచరు, పాస్టమ్మ గారు. ఒకరోజు బస్సు ఎక్కితే
మేడం గారు అని చెప్పి చాలాసేపు మాట్లాడేసిందంట. నేను మేడం కాదని చెప్పడానికే మొహమాటం వేసి సరే చెల్లి అనుకుంటుంది, సరే చెప్పనివని చెప్పనిచ్చిందంట. ఆవిడకి దిగినవిడికి తెలియదు నేను ఆవిడ మేడం కాదని. ఇప్పటికి కూడా అనుకుంటారు చాలామంది. మీకు తెలుసు కదా, అక్క చెల్లెల్లో కొంతమందిని చూసినప్పుడు వాళ్ళే వెళ్ళనుకుంటాం, కానీ వేరు. జ్ఞానం వేరు, వివేకం వేరు, తెలివి వేరు, బుద్ధి వేరు. అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? జ్ఞానం గలవారు అవ్వాలని. ఆత్మ సంబంధమైన వివేకము అనగా, ఆత్మ సంబంధమైన వివేకం అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుని వాక్యం చెప్తుంది ఏదైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. ఏదో సంథింగ్. ఇప్పుడు ఏం చెప్తాం, ఇప్పుడు సోమరివాడు వెట్టు పనులు చేయవలసి వస్తుందని, నిద్రమత్తు చింపురుగొడ్లకు కారణం అవుతుందని దేవుని వాక్యం చెప్తుంది. సో అనగా మన సోమరితనంగాను నిద్రమత్తు మీద ఉన్నామనుకోండి, ఏమవుతుందంట, దరిద్రత వస్తుంది, లేమిడి వస్తుంది అని చెప్తుంది. అనగా మనకి బద్ధకంగా ఉంది అలా అనిపిస్తుంది అనుకోండి, వెంటనే ఆ వాక్యం మనకు గుర్తొచ్చి ఆ వివేకం, ఆత్మ సంబంధమైన వివేకం ఏంటంటే దేవుని వాక్యం అలా చెప్తుంది కదా, అయితే సమస్య లేదు, ఇలా ఉన్నామంటే మనం పేదరికంలోకి వెళ్ళిపోతాం అంతే. వెంటనే శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధగలవాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. దేవుని వెంటనే లేచి, బద్ధకం వస్తున్న వెంటనే విషయం గుర్తొచ్చి లేచి మనం పనిచేయటం మొదలు పెట్టాం అనుకోండి, అది వివేకం. అంతే తప్ప అలా గుర్తొచ్చిన తర్వాత కూడా మనం పడుకున్నాం అనుకోండి, వాక్యం తెలియటం ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, మనకు వాక్యం తెలియటం అసలు ఏమీ నథింగ్ అని. సాతానే యేసుక్రీస్తు ప్రభువు వారికి వచ్చి వాక్యం చెప్పింది, మీకు తెలుసు కదా. మీకు చెప్తున్నాను, మనందరికంటే సాతానికి వాక్యం ఎక్కువ తెలుసు. కానీ ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారికే వాక్యం చెప్పినప్పుడు మనకైనా చెప్తుంది కావాలంటే. అది కాదు కావాల్సింది, వాక్యపు లిటరల్ నాలెడ్జ్ కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన వివేకం. అనగా వాక్యము అనుసరించడం అనేది వివేకం అన్నమాట. కాబట్టి మీకేం కావాలి? జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైన వివేకము కావాలి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు అవ్వాలి. మూడో ప్రార్థన మీ నిమిత్తం ఎవరైనా సరే, నాకు దేవుని చిత్తం ఏంటో నాకు తెలియట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారండి ఎవరినైనా? ఆ ప్రార్థన మనం అసలు అడగం. నాకు ప్రపోజల్ వచ్చిందండి, పెళ్లి ప్రపోజల్, అది దేవుని చిత్తమో కాదు తెలుసుకోండి అని ప్రార్థన చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఉద్యోగం రెండు ఇంటర్వ్యూలకి నేను అటెండ్ అయ్యానండి. ఆ ఇంటర్వ్యూలో నాకు దేవుని చిత్తం ఏదో తెలిస్తే దానికి నేను జాయిన్ అవుతాను. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని, పాస్టర్ గారు మీరే తెలుసుకుని నాకు ప్రార్థన చేయండి, అవసరమైతే మీరు ఉపవాసం ఉండండి అని చెప్తాను. పాస్టర్ గారు ఉపవాసం ఉండాలంటే మన కోసం, మనం ఉపవాసం ఉండం. దేవుని చిత్తం తెలియట్లేదు మనకి, ఎందుకు తెలుసా? దేవుని చిత్తం గురించి మనం అసలు ప్రార్థన చేసుకుంటే కదా. ఇక్కడే ఈ కొలస్సీల పత్రికలోని ఇంకో మాట ఉంటుంది చూడండి, 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా అనే వ్యక్తి ఈ కొలస్సీలకి వాక్యాన్ని బోధించిన వ్యక్తి అనమాట. పౌలు గారు స్థాపించిన సంఘం కాదండి కొలస్సీల సంఘం. అతను చెప్తున్నాడు, అతను ఏం ప్రార్థన చేస్తున్నాడని, మీరు నిలకడగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇదే ఇందులోనే చాలా పాయింట్స్ వస్తాయి. అందులో మెయిన్ ఏంటంటే దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత. నిశ్చయంగా చూడండి, ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా. ఇప్పుడు ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ఎవరండి? ట్రంప్. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసినట్టు? మొన్నే చేశారు. కానీ డిసెంబర్ 31కి ఎవరు ప్రెసిడెంట్ అంటే? బైడెన్. కానీ ఆల్రెడీ గెలిచేశాడు ట్రంప్. ఇంకా నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది ఏమన్నా డౌట్ ఉంటుంది వాళ్ళకి? ఆల్రెడీ గెలిచేశాడు ట్రంప్, కానీ ప్రమాణ స్వీకారం జరగలేదు అంతే. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరో బైడెన్ అవుతాడా, ట్రంప్ అవుతాడా అని టెన్షన్ పడుతున్నారు అనుకోండి, ఏముంటుంది? వాళ్ళకి నిశ్చయత లేదు, ఊగుతున్నారు. ఇంకా ఆల్రెడీ నిశ్చయం అయిపోయింది. ఎందుకు నిశ్చయత లేదంటే అక్కడ గెలిచేసిన నాలెడ్జ్ లేదని అర్థం. గెలిచేశాడన్న సంగతి తెలియదు. అనగా ఏమంట? దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చేత. దేవుని చిత్తాన్ని ఆల్రెడీ తెలిసేసుకున్నాం అనుకోండి, నిశ్చేత వస్తుంది. తెలియకపోతే నిశ్చేత రాదు. సో ఏం చేస్తున్నాడంట? ఎపఫ్రా మీకోసం ప్రార్థన చేస్తున్నారంటే
మీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మనిశ్చత తెలుసుకోవాలని చెప్తూ, అలా తెలుసుకుంటే కనుక ఏమవుతారు, నిలకడగా ఉంటారు అని ప్రార్థనలో పోరాడుతున్నాడంట. మన ప్రార్థన పోరాటము, ప్రార్థనగా పోరాటము. లోకంలో జీవన పోరాటం చేస్తూ ఉంటాం. పొద్దుట లేస్తే మనకి రేపేంటి అనే క్వశ్చన్ వస్తుంది. కష్టపడతాం, ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు, దేవుని సేవ అయితే దేవుని సేవ, దినదినము పోరాటమే. రోడ్డు మీదకి వెళ్ళామంటే కనుక మనం తిరిగి వస్తామో లేదని చెప్పలేము మనం. ఎందుకంటే ట్రాఫిక్ ఏదో అడుగడుగునా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ చక్కగా నిలకడగా నిశ్చింతగా ఉండాలంటే దేవుని వాక్యం ఉంటే ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేం. లోకంలో చాలామంది మరణంతో పోరాడుతూ ఉంటారు, లేకపోతే అప్పులతో పోరాడుతూ ఉంటారు, లేకపోతే అనారోగ్య పరిస్థితులతో పోరాడుతూ ఉంటారు. మనకి పోరాటాలు చాలా పోరాటాలు ఉన్నాయి. కానీ మనం అసలైన పోరాటం ఎంచుకోవాలి. పోరాటాలు ఉన్నాయి మనకు. ఈ లోకంలో ఉన్నంతకాలం కుదరదు, నిశ్చింతగా ఉండటానికి కుదరదు. పరలోకం ఉందే, అదే అసలైన విశ్రాంతి. ఇప్పటి నుంచి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మానేసి విశ్రాంతి పొందుతున్నారు అని చెప్తుంది. అనగా ప్రయాసాలు మాని విశ్రాంతి ఎప్పుడు పొందుతాము? పోరాటాలు అన్నీ మానేసి పరలోకం వెళ్ళిన తర్వాత విశ్రాంతి పొందుతాం. ఇప్పుడు విశ్రాంతి లేదు, ప్రతిరోజు పోరాటమే తెల్లారిన తర్వాత. కానీ ఏం పోరాటానికి నిశ్చయించుకున్నాం? ఇప్పుడు అక్కడ చెట్టు కనబడింది, బాక్సింగ్ గ్లౌస్ వేసుకున్న చెట్టుతో ఫైటింగ్ చేస్తున్నాం అనుకోండి, ఉపయోగం ఏమైనా ఉందండి? ఏం ఉపయోగం ఉండదు. అదే ఎవరినైనా అక్కడ రోడ్డు మీద ఎవరినైనా ఒక అమ్మాయిని ఎవరైనా టీచ్ చేస్తున్నాడు కానీ పట్టుకెళ్ళి కానీ కొట్టామనుకోండి, ఆ పోరాటానికి విలువ ఉంటుంది. ప్రయోజనం లేని పోరాటం పోరాడకూడదు. ప్రార్థనలో పోరాటం దేనికోసం పోరాడాలండి? మన అప్పులు తీరాలని, లేకపోతే మన ఆరోగ్యం కావాలని, లేదా ఈ లోక సంబంధమైన ఏదో చిన్న చిన్న విషయాల కోసం మనం రోజంతా దానికోసమే పోరాడామనుకోండి. విషయం ఏంటంటే గురి లేని ప్రయాణం అనమాట. అది పోరాటం. మన టైం అంతటిని అనవసరమైన విషయాల కోసం పోరాడాం. ఆ పోరాటం దేనికోసం పోరాడాలంట? దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మనిశ్చత. నా జీవితంలో అసలు దేవుడు నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టాడు, ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాను, అసలు దేవుడు నా మీద ఏమన్నా ప్లాన్ వేసించాడా? పొద్దుట్లు వేసామంటే కనుక అసలు దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలో పెట్టాడు? రాజోలు అనే గ్రామాన్ని ఈ రోజు ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన అసలు పాలకొల్లో ఎందుకు పుట్టాను? అసలు మన ఇండియాలో ఎందుకు పుట్టాం? మనకందరికీ అమెరికాలో పుట్టుంటే బాగుండి అనిపిస్తుంది ఒక్కోసారి, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. కానీ దేవుడు ఈ రోజు ఇక్కడ ఉంచాడంటే ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంది. ఈ దినం గురించి ఒక ప్లాన్ ఉంది. నాకు ఈ అరగంట గంట ఈ టైం ఇచ్చారు కదా, ఈ టైంలో నాకు దేవుడికి నా గురించి ఒక ప్లాన్ ఉంది. మనం ఇంటికి తిరిగి వెళ్తాం. ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఏంటి నా జీవితము అంటే ఎందుకున్నాం మనం? ఇందాక మాట్లాడారు కదా, జంతువులకి మనుషులకి తేడా ఏంటంటే పరిశుద్ధతను గురించి తెలుసుకోకపోవటం. మనుషులకి జంతువులకి తేడా ఏంటంటే వాటికి ఆలోచన ఉండదు. కోతులు ఉంటాయి కదా, మనుషులు చాలా వరకు మనుషులు చేసిన అన్నీ చేసేస్తాయి. ఎటొచ్చి మాట్లాడటం ఒకటిను, ఆలోచన ఒకటి ఉండదు అంతే. వాటికి మాట్లాడటం మొదలుపెట్టినాయి అనుకోండి, ఇంకా మనిషికి కోతులకి కూడా తేడా ఉండదు. అది కూడా ఆలోచన వచ్చి సినిమాలు తీసేశారు. కానీ ఏంటంటే మనకే జంతువులకి తేడా ఏంటంటే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని ఆలోచించదు. దొరికిందా లేదు తింటుంది చచ్చిపోద్ది అంతే. అందుకనే మనం ఏం చేయాలంట? దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మనిశ్చత కలిగి, ఇంకోటి ఏంటంటే నిలకడగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాడంటే ఎపఫ్రా. నిలకడగా ఉండాలి. ఈరోజు కలెక్టర్ అయిపోతానని చెప్పి రేపేమో ఐఏఎస్ అయిపోతాను, ఎల్లుండి ఐపీఎస్ అయిపోతాను, తర్వాత అవతల ఎల్లుండి డాక్టర్ అయిపోతానని అలా ఉన్నారనుకోండి, ఏమైనా అవుతారండి జీవితంలో? ఎప్పటికైనా నిలకడ లేని వాళ్ళు ఏమీ అవ్వలేరు, ఏమీ సాధించలేరు. మనం ఒకదాని కోసం ఏకాగ్రత అంటారు లోకంలో, ఫోకస్ అంటారు, ఒకదాని మీదే ఉండాలి, నిలకడగా ఉండాలి. ఈవేళ నిలబడి వాక్యం చెప్పేసి రేపు నేను చచ్చిపోతానని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఎల్లుండేమో ఇంకొకలా ఉండి ఒక్కో రోజు ఒక్కోలా ఉండకూడదు, నిలకడగా ఉండాలి. నిన్న ఎలా ఉన్నామో యేసుక్రీస్తు ప్రభు వారు మారని దేవుడు అని ఆల్ఫా ఒమేగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అలాంటి దేవుడిని మనం పూజిస్తున్నాం కాబట్టి, అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనము కూడా ఒక రోజుకు ఒకలా ఉండకూడదు. ఎమోషనల్గా మనకి సడన్గా మైండ్లో కొంచెం ఎమోషన్స్ మారిపోతాయి ఒక్కోసారి. ఎవరైనా చక్కగా మనం వైట్ డ్రెస్ చేసుకుని అంతా రెడీ అయిన తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పటికి ఏదో బురద సిమ్మింది అనుకోండి, మనం మొత్తం ఎమోషన్ మారిపోద్ది అంతే. దొరికినట్టు తిట్టేస్తాం, లేకపోతే పిల్లలు దొరికని కొట్టేస్తాం. అంటే మన ఎమోషన్స్ని బట్టి మనం నడవకూడదు, నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండాలంటే ఏం చేయాలంట?
నిలకడగా ఉండాలంటే అవును నేను చాలా స్టేబుల్గా ఉండాలనుకుంటే కుదరదు. మన మన దేవుని చిత్తాన్ని గురించి తెలిసిందనుకోండి, మనకి నిలకడగా ఉంటాం. ఒక మీటింగ్కి వస్తున్నాం, అక్కడ ఆ మీటింగ్లో అంతా మన వాళ్ళే, మనం ఎప్పుడు వెళ్ళినా పర్లేదు అనుకోండి, అప్పుడు మనం వెంటనే వెళ్ళి ఏం చేస్తాం, చక్కగా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడు చక్కగా వస్తాం. అసలు వెళ్ళకపోయినా పర్లేదు అనుకోండి, అసలు మనకి ఏం టెన్షన్ ఉండదు. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న అవుట్పుట్ని బట్టి ఇంటి దగ్గర ప్రవర్తన మనకు మారిపోద్ది. అంటే దేవుని చిత్తం మనం పరలోకి వెళ్తాం, మన జీవితంలో దేవుడు ఏ ప్లానింగ్ వేశాడో ఆ ప్లానింగ్ నెరవేరుతుంది. ఇవన్నిటి గురించి సరైన స్టాండర్డ్ ఉందనుకోండి మనలో, ఇంకా మనం రోడ్డు మీద ఏం జరిగినా పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. బండి గీత పడిందంటే ప్రాబ్లం ఉండదు, లేకపోతే డ్రెస్ మీద మరకలు పడినాయి అంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనకి అక్కడ అవుట్పుట్ ఏమని మనకేమీ నష్టం కాదు. అలాగ దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకుంటే, దేవుని చిత్తాన్ని గురించిన సంపూర్ణాత్మ నిశ్చయత కలిగి ఉంటే ఏం జరుగుతుంది, నిలకడ వస్తుంది. ప్రతిరోజు మనకు టెన్షన్లు ఎందుకు అనుకుంటున్నారు, గొడవలు ఎందుకు అనుకుంటున్నారు? పిల్లలు తిట్టుకుంటూ ఉంటారండి. రాత్రి ఏంటంటే బాధ, మా చిన్న పాపకే జుట్టు క్రాప్ వేయించుతానన్నాడండి. ఎదిగిపోయింది, నీకు క్రాప్ వేయించుతానంటే రాత్రి అంతా బాధపడిపోయింది, ఏడిచేసింది. ఆఖరికి వాళ్ళ అమ్మగారి చేత దెబ్బలు తినేసింది. ఎందుకంటే జుట్టు ఏంటి జడేయటం అదంతా పెద్ద తతంగం కదా, కొంతకాలం క్రాప్ చేయించేద్దామంటే వాళ్ళకి అది బాధ అనమాట. వాళ్ళకి అదే పెద్ద సమస్య. ఎరేజర్ లాగేసుకున్నాడు, పెన్ లాగేసుకున్నాడు, చెల్లి నా పెన్ తీసేసుకుంది, నా క్లే లాగేసుకుంది. వాళ్ళ బాధలు, వాళ్ళకి ఆ రోజంతా టెన్షన్. అది ఏంటంటే దేవుడు అలాగే చూస్తాడు మనల్ని. మన బాధలను చూస్తే ఎందుకురా ఈ బాధలు, మనకి ఎలా అనిపిస్తుంది, ఆ చిన్న చిన్న బాధలు చూస్తే ఎందుకు అలా ఉన్నారు అనిపిస్తుంది. కానీ వాళ్ళ స్థాయి అక్కడ ఆగిపోయింది, వాళ్ళ బుర్ర ఇంకా ఎదగలేదు, ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు ఎదిగిన తర్వాత చిన్నప్పుడు ఇలాగా ఏడ్చానా అంటే వాళ్ళు నవ్వుకుంటారు అంతే. సేమ్ అలాగే మన చుట్టుపక్కల ఉన్న సమస్యల గురించి మనం బాధలు పడుతున్నామంటే ఏంటంటే అర్థం ఇంకా ఎదగలేదు. మనం ఎందుకు ఎదగలేదు, ఇక్కడ ఈరోజు మాట్లాడుకునేది ఇంకా ప్రార్థన స్థాయిలో మనం ఎదగలేదు. ప్రార్థన ఎలా చేసుకోవాలి, వాక్యానుసారమైన ప్రార్థన చేసుకోవాలి. ఆ వాక్యానుసారమైన ప్రార్థనలో మనం మాట్లాడుకుంటున్నాం. ముందు జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తున్నాడంట పౌలు గారు. ఆత్మ సంబంధమైన వివేకం గలవారి అని చేస్తున్నారంట. ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించాలంట. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహిస్తే ఏం జరుగుతుందంట, ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటారంట. ప్రతి విషయంలో సఫలులు అవుతాం ఎప్పుడు, ఆయన జ్ఞానాన్ని వెంబడిస్తే, ఆయన జ్ఞానాన్ని కోరుకుంటే. అంటే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో ఒక 6వ వచనం కాడి నుంచి చూస్తే ఏమంటుందంటే, ఆ ఒక్క మాట కూడా చూసి తెలియజేయండి. ఆ తర్వాత సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, జ్ఞానమునకు మించిన సమాధానం మీ మీదకి రావాలంటే కనుక, మీకు ఏమైనా బాధలు ఉంటే కనుక కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి ఇచ్చేయండి. మీకు ప్రాబ్లం ఉందనుకోండి దేవునికి ట్రాన్స్ఫర్ చేసేయండి అని చెప్తూ, చిన్న చిన్న వాటి గురించి మీరు ఆలోచించకండి అని చెప్తూ పౌలు గారు అంటూ 8వ వచనం నుంచి చదివితే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి. మన ఆలోచన అంతా దేని మీద ఉండాలంట, ఇక్కడ పెద్ద విషయాలు ఉన్నాయి కదా చాలా, ఏవి మాన్యమైన, ఏ సత్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఖ్యాతి కలిగిన వాటి మీద లక్ష్యం ఉంచుకోవాలి. జ్ఞానం అనేది ఖ్యాతి కలిగినది. ఇందాక మనం పరిశుద్ధత గురించి మాట్లాడుకుందాం, అది రమ్యమైనది, సత్యమైనది. మనం పైనాటి గురించి పెద్ద విషయాల గురించి లక్ష్యం, మన గోల్ అంతా ఎక్కడ పెట్టుకోవాలి, ఉన్నతమైన వాటి మీద పెట్టుకోవాలి. పిల్లల్ని ఎగ్జామ్ ఎన్ని మార్కులు రాసావురా అంటే 30 మార్కులు రాశారంటారు. మీకు తెలుసు కదా, జోకులు నడుస్తూ ఉంటాయి. 30 మార్కులకి రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి, 30 రావు కదా. 30 రాసామంటే కనుక బాధకో 20 వస్తాయి. అలా ఉంటుంది. కొంతమంది టార్గెట్, నేను 50 మార్కులకి రాశాను 35 వస్తాయి సరిపోతాయి అనుకుంటారు. పాస్ అవటమే 35రా, 30 మార్కులకి రాస్తే ఇంకెక్కడ అవుతావు, అసలు పాస్ అవ్వడం ఇంకా.
మనం 100 మీద పెట్టాలి దృష్టి. 100కి రాయాలి. 100కి తగ్గట్టుగా రాస్తే అప్పుడు 95 100 రావచ్చు, 95 రావచ్చు, 80 రావచ్చు, 70 రావచ్చు. 100 మీద దృష్టి పెట్టాలి. అర్థమవుతుందండి? పెద్ద విషయాల మీద దృష్టి పెట్టాలి. పెద్ద విషయాలు అనగా ఏంటంటే మనం చిన్న చిన్న విషయాలు, మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూడండి. ఈరోజు పిల్లల పెళ్ళి లేదా అనారోగ్యము, లేకపోతే ఇవన్నీ మనకన్నా చిన్నపిల్లలకి ఉన్నట్టుగా మన జీవితంలో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కూడా చూడండి. అవన్నీ మనకి ఎందుకు పెద్ద సమస్యల్లో కనబడుతున్నాయంటే అసలైన పెద్ద వాటిని గురించి మనం దృష్టి పెట్టకపోవటం వల్ల. నేను అసలు ఈ లోకంలో ఎందుకున్నాను, దేవుడు నా ద్వారా ఈ లోకంలో ఏం చేయాలనుకుంటున్నాడు, సంకల్ప సిద్ధ జీవితము, పర్పస్ డ్రివెన్ లైఫ్ అని ఒక ఆయన బుక్ రాశారు, రిక్ వారెన్ గారని. నేను అసలు ఎందుకున్నాను ఈ లోకంలో అని తెలుసుకోవాలి మనం. అది తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మన చుట్టుపక్కల ఉన్న అసలైన దేవుని చిత్తాన్ని గురించి తెలుసుకుంటే అది మాన్యమైనది, ఖ్యాతి కలిగింది. ఇప్పుడు చూడండి, జ్ఞానం గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకు అసలు పెద్దగా అనిపించవు. మనం అప్పుల గురించి లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకో తెలుసా? మనకి జ్ఞానం లేదు కాబట్టి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం ఇందాక చదివినట్టుగా 8వ అధ్యాయంలో సామెతల్లో, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. నిధులు నింపబడి ఉంటాయి. నిధులు నింపబడి లేవంటే అర్థం ఏంటి? మనం వెంటాడిందంతా దేన్ని వెంటాడాం? డబ్బుల్ని ఉండొచ్చు, లేదా ఈ లోకంలో ఏదో చిన్న చిన్న లోకానుసారమైన వస్తువులను వెంటాడుండొచ్చు. పెద్ద విషయాల మీద దృష్టి పెట్టలేదు. అందుకని ఏం జరిగిందంటే ఈ చిన్న 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 విషయాలు ఇప్పుడు మనకు పెద్ద విషయాలు అయిపోయినాయి. అంటే మనం పరిశుద్ధత మీద దృష్టి పెట్టాలి, జ్ఞానం మీద దృష్టి పెట్టాలి. దేవుని చిత్తం మన జీవితంలో ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఈరోజు ఇప్పుడు ఉంది. మనం ఏంటంటే ఒక రోజు గురించి కూడా, ఈ రోజు ఉందనుకోండి, ఇప్పుడు ఈ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తాము, ఇలాగ చిన్న చిన్న ఆలోచన విధానం ఒక పరిమితికి పెట్టేసుకుంటాం. పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు, ఇప్పుడు పాస్టర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత ఏంటి పలహారం పంచి పెడతారా, తినేస్తా, ఇంటికి వెళ్ళిపోతా. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కాదండి. అసలు ఈ రోజు మాట్లాడిన విషయం ఏంటి, అలా అయితే నా జీవితం ఎలా ఉంది, దానికి తగ్గట్టుగా ఉన్నానా, అయితే నేను సరి చేసుకోవాల్సింది అంటే వేరే పెద్ద వాటి గురించి ఆలోచించామనుకోండి. ఒక ఆయన జోక్ చెప్పాడు, ఫ్లైట్ ఎక్కితే ఏం చేస్తారంట, బిస్కెట్లను డ్రింక్స్ ఇస్తారు కదా, బిస్కెట్లు డ్రింక్లు ఇస్తామని ఫ్లైట్ ఎక్కుతామని చెప్పండి మీరు. ఫ్లైట్ ఎక్కితే బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ పంచి పెడతారు. దానికోసం ఎక్కం. రోడ్డు పక్కన కిరాణా కొట్లో కూడా దొరుకుతాయి బిస్కెట్లు. అనగా అక్కడ పాయింట్ ఏంటి, ఫ్లైట్ అనేది ముఖ్యం. ఫ్లైట్ ఉందంటే బిస్కెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అనగా మన చిత్తం ఒరిజినల్గా దేవుడి చిత్తం ఏదో ఉందో అది జరుగుతుంది అనుకోండి, మన ఆర్థిక ఇబ్బందులు పోతాయి. పని చేయడం మొదలుపెట్టామనుకోండి, అనారోగ్య సమస్యలు పోతాయి. అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నాను? వాకింగ్ చేసి, ప్రతిరోజు వాకింగ్ చేసి, ఏదో ఒక శరీర సంబంధమైన పడి లిమిట్గా భోజనం చేసి, లేకపోతే ఇలాగ బేసిక్ ఫుల్గా వాటర్ తాగి ఇలా చేసాం. సింపుల్ పనులు ఒక రెగ్యులర్ పని అంటూ అలవాటు చేసుకున్నాం అనుకోండి, అసలు 90% రోగాలు ఏమి రావు. అంటే మనకి ఏంటంటే ఒరిజినల్గా దేవుని ప్లాన్ మీద పనిచేయకపోవటం వల్ల చిన్న చిన్నవన్నీ మనల్ని వెంటాడుతున్నాయి. కాబట్టి అక్కడ వరకు వచ్చాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్గా మీకు ఎలాగా బైబిల్ అనుసరించి ప్రార్థన ఎలా చేయాలనే దాని గురించి కొన్ని ఇన్సైట్స్ చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటంటే అన్ని దేవుని చిత్తమును కూర్చిన చిత్తానుసారం గ్రహించిన వారే ప్రతి సత్కార్యంలో సఫలగుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టుచు, కొలసీ పత్రికలోకి వచ్చానండి నేను. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టుచు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచు. చూడండి, అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టాలి. మనం అన్ని విషయాల్లో ఎవరిని సంతోషపెడతాం తెలుసండి? పక్క వాళ్ళని మన జీవితంలో బాగా టైం వేస్ట్ అయిపోయే పని ఏంటంటే మన గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దాని మీదే మన జీవితం నడిచిపోతుందండి. ఇప్పుడు మనం మంచి మంచి బట్టలు వేసుకుంటాం, ఎవరి కోసం వేసుకుంటామండి? మన కోసం వేసుకుంటాం. ఒకవేళ మన కోసం వేసుకుంటాం, పక్క వాళ్ళ కోసం వేసుకుంటాం. చక్కగా మనకు కంఫర్టబుల్ ఏంటంటే ఇంటి దగ్గర ఉండే టీషర్టును, ఆ షార్ట్, నైట్ ప్యాంటు, లేకపోతే ఆడవాళ్ళకైతే నైటీలో ఉన్నంత కంఫర్ట్ ఉంటుందండి, లేకపోతే ఇది. సో మనం మంచి అలంకరణ చేసుకుని, చక్కగా డ్రెస్సింగ్ చేసుకుని, లేకపోతే మంచి ఇల్లు కట్టుకుని, ఇవన్నీ ఏం చెప్తారు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని లోకంలో సామెత ఉంది.
మనకు నిద్రపోవటానికి లేకపోతే బేసిక్స్ మన మన మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మన బేసిక్స్ని నెరవేరిపోతాయి. రోడ్డు మీద నిద్ర వచ్చింది అనుకోండి, రోడ్డు మీద పడుకున్నా నిద్ర పట్టేస్తుంది మనకి. ఒకసారి నేను చెన్నైలో ఉండగా ఒక మీటింగ్ పెద్ద మీటింగ్ జరుగుతుంటే మధ్యలో బ్రేక్ ఇచ్చారండి. తెల్లవారుజామున 3ంటికి లేచాం, 12-1 గంట అయిపోయింది. అసలు కంటి మీద అసలు జస్ట్ ఆ రోజు నైట్ నిద్ర సరిపోలేదు అంతే. అక్కడ రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఇలాగే రాళ్ళు పరిచేసి ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు. నేను సన్నగా ఉంటాను కదా, పడుకుంటే అన్ని గుచ్చుకుపోతున్నాయి రాళ్ళు. గుచ్చుకుపోతుంటే అప్పుడు ఇలా సరి చేసుకుని అలా పడుకున్నాను. నిద్ర పట్టేసింది. రాళ్ళ మీద నిద్ర పట్టేస్తుంది. ఎందుకు తెలుసా? అక్కడ నిద్ర అనేది లేదు కాబట్టి. అలాగా మన బేసిక్స్ నీడ్స్ మీద దృష్టి పెడితే మనకి ఎక్కడ నేల మీద పడుకునే నిద్ర పడుతుంది, పరుపు మీద పడుకునే నిద్ర పడుతుంది. నిద్ర రావాలి. ఫస్ట్ నిద్ర రావాలంటే కష్టపడాలంటే కనుక తొందరగా లేచి కష్టపడ్డాం అనుకోండి. కొంతమందికి నిద్ర లేకపోవడం పెద్ద ప్రాబ్లం. నిద్ర పట్టట్లేదు ప్రార్థన చేయండి అంటారు. ఎవరైనా ఎప్పుడైనా చెప్పారండి అలాగా? అడిగారండి ఎవరైనా నిద్ర పట్టట్లేదు ప్రార్థన చేయండి అని? ఎందుకంటే మనకి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, కానీ మెయిన్గా తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకుని ఫుల్ రోజంతా పనిచేశారనుకోండి, కూర్చునే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా పడుకోక్కర్లా, కూర్చునే నిద్ర వచ్చేస్తుంది. సో మనం ఏంటంటే పెద్ద విషయాల మీద దృష్టి పెట్టకుండా చిన్న విషయాల మీద దృష్టి పెడుతున్నాం. ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి సంతోషపెట్టకుండా మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. మన జీవితంలో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇతరుల నిమిత్తం బ్రతుకుతారు చాలామంది. నా గురించి తెలిసిన వాళ్ళు ఏంటి ఇలా ఉన్నాడు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అనేదాన్ని బట్టి మన ప్రవర్తన మారిపోకూడదండి. ఇప్పుడు అలా ఇలా వెళ్తే అలా అనుకుంటారేమో, అలా అనుకోవటం వల్ల మనకి ఎందుకండి? అర్థమవుతుందండి? ఇతరుల ఆలోచన విధానాన్ని బట్టి మన ప్రవర్తన మనం లైఫ్ని మార్చుకుంటూ వెళ్ళామనుకోండి. నువ్వు పొడుగ్గున్నావు అంటాడు ఒకడు, అలాగని చెప్పి పొట్టుగైపోయాను పొట్టోడు అంటారు. పొడుగ్గా ఉన్న ప్రాబ్లమే. నల్లగుంటే ఒకటి అంటారు, తెల్లగుంటే ఒకటి అంటారు. ఒకటి అందంగా ఉంటేనేమో నీకు అసూయ అంటారు, అది గర్వం అంటారు. అందంగా లేవనుకో కర్రోడు అంటారు. లోకంలో ఏదైనా సరే ప్రాబ్లమే. అసలు ప్రాబ్లం లేనంటూ ప్రపంచంలో అందరికీ నచ్చేవాడు అంటే ఎవరు ఉండరు. అంతేనా? ఉంటారండి. యేసుక్రీస్తు ప్రభువారే నచ్చలేదు అందరికీ. ఇంకా మనం ఎంత అండి? కాబట్టి ఇతరులు ఏమనుకుంటారు అనే దాని మీద మనం ట్రై చేయకుండా మీరు అలవాటు చేసుకోండి. అసలు ఎవరు ఏమనుకుంటే మనకు అనవసరం. మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం మనకి. ఈరోజు పొద్దుట లేచానండి, నేను నైట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకుంటాను. బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలి నన్ను దేవుడు. అంతే తప్ప పాస్టర్ గారు సూపర్ ప్రసంగం చేశారండి అన్నారనుకోండి, నాకేమో అనవసరం. అందుకనే నన్ను పొగిడించుకోవడానికి ఇష్టపడను. అస్సలు ఇష్టం ఉండదు నిజంగా పొగడత అనేది. ఎందుకంటే జైపాల్ గారు ఒకసారి మేము సన్మానం చేయడానికి, మా పాస్టర్ గారు జైపాల్ గారిని సన్మానం చేయడానికి స్టేజ్ ఎక్కిస్తే, సన్మానం కాదు కానీ ఒక కొరడ తీసుకొచ్చి నన్ను కొట్టండి అన్నారు జైపాల్ గారు. పాలకొల్లోనే జరిగింది అది. నేను అలాంటి బాగా గుర్తుపెట్టుకున్నాను అనమాట. అంటే సన్మానం చేయటం కంటే కొరడ తీసుకుని కొట్టడం బెటర్ అనమాట. దేవుడి నామం నిమిత్తం కనీసం దెబ్బలని తిన్నామని ఉంటుంది. సన్మానం చేసి శాలువ కప్పితే ఏమొస్తుందండి? ఆ శాలువని ఏమన్నా మనం పట్టుకుని తిరుగుతామా? ఇంట్లో కనీసం దేనికైనా వాడతామా? టీపాయ్ మీదకి ఒక్క శాలువ మా టీపాయ్ మీద వేసుకోవడానికి అప్పుడప్పుడు పనికి వస్తుంది, అంతే. ఎందుకు ఉపయోగం? కాబట్టి మనుషుల సన్మానాలు, మనుషులు మనల్ని మెచ్చుకోవటాలు చాలా గొప్పోడువే అని, ఈవెన్ మనల్ని చాలా పరిశుద్ధుడు అని ప్రార్థన పరుడు అని అనుకోవటం కూడా అనవసరం అండి. అదొక పెద్ద బాధ మనకి. పరిశుద్ధులుగా మనం పిలువబట్టడానికి నిజంగా పరిశుద్ధతను మాట్లాడటం చాలా ముఖ్యం. కానీ పరిశుద్ధుల అని పిలిపించుకోవటానికి, లేదా వాక్యంలో లేకపోతే పాస్టర్ గారు చాలా భక్తిపరుడు అని పిలిపించుకోవడానికి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మీరు ప్రార్థన చేస్తే కనుక లోనికి వెళ్ళి తలిపేసేసుకోండి అని చెప్పారు. మొహం ఇలా ఎకారంగా పెట్టద్దు. చాలామందికి ఉపవాసం చేస్తారని అందరికీ తెలిసిపోవాలి. అందరికీ తెలియకూడదు. భక్తి అనేది రహస్యమందుండి చూచి నీ తండ్రి నీకు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు. లోన ప్రార్థన ఏం చేసామో, నిద్రపోయామా లేకపోతే ప్రార్థన చేసుకున్నామా ఎవరికైనా తెలుసా? కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నిద్రపోయామనుకోండి, నిద్రకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి లోకం ఏమనుకుంటుంది అనేది మనకు అసలు అనవసరం. దేవుడు ఏమనుకుంటున్నాడు మన కోసం? దేవుడు అసలు ఈరోజు దేవుడు నన్ను చూస్తున్నాడండి. ఈరోజు నన్ను చూస్తున్నాడు. ఇదిగో వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యము ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళందరికంటే నేను గొప్పని చెప్పుకుంటున్నాడా ఏంటి అని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు నా కోసం. అసలు అయితే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఆలోచించాలి నేను.
దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎదుట బోధించుతున్నామని చెప్తుంది. అనగా ఆయన మనకు మార్కులు వేస్తాడు నిద్రపోయిన తర్వాత. పడుకునే ముందు మోకరిస్తాం కదా, అబ్బాయి నువ్వు కొంచెం ఎక్కువ చెప్పేస్తావు అని దేవుడు అంటాడు. అయితే రేపు సరి చేసుకోవాలి, అంతే తప్ప సూపర్ ప్రసంగం చేశారండి అని పాస్టర్ గారు అనొచ్చు, లేదా మీరు అనొచ్చు. దానివల్ల ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి. మీరు ఏమన్నా నాకు జీతం ఇస్తారా? ఇవ్వరు కదా, దేవుడు ఇస్తాడు జీతం. నేను నమ్మకంగా ఈరోజు పనిచేశాను అనుకోండి, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. నమ్మకంగా దేవుడు ఏం చెప్పాడు, నేను పొద్దుట ప్రార్థన చేసుకుంటున్నాను, ఇక్కడ ఏం మాట్లాడాలి, ఆ పొద్దుట నాకు దేవుడు ఏం ప్రేరేపించాడు అది ఈరోజు వచ్చి ఇక్కడ చెప్తున్నాను, అంతే తప్ప నేను చాలా పాస్టర్ గారు నన్ను బైబిల్ టీచర్ అని చెప్పారు కదా, అయితే ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలు చెప్పాలని నేను అనుకోవట్లే, మనసులో చెప్తున్నా. అలా అనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది తెలుసా? జ్ఞానుల జ్ఞానంను దేవుడు నిరర్ధకం చేస్తాడంట, వెర్రోళ్ళ చేసేస్తాడు దేవుడు. నెబుకద్నెజర్ని తీసుకెళ్ళిపోయి గడ్డి మేయించాడు, అలాంటిది జ్ఞానులు తీసుకెళ్ళి బికారులకులా రోడ్ల మీద ఉంచబెడతాడు దేవుడు కావాలంటే. కాబట్టి జ్ఞానం కాదు కావాల్సింది, దేవుడు మనకు జ్ఞానము అనగా జ్ఞానము ఎందుకు వెంబడించాలంటే కనుక దేవుడే జ్ఞానం కాబట్టి దేవుని వెంబడించాలి. కాబట్టి ఏంటంటే దేవుని సంతోషపెట్టాలి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నిటిని నేను స్కిప్ చేసేస్తున్నాను. దేవుని సంతోషపెట్టాలని చెప్తూ ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి, లోకానికి అనుసరించి నడుచుకోవటం కాదు. పక్క వాళ్ళు ఏ స్టాండర్డ్ పెడతామో ఆ స్టాండర్డ్గా, నువ్వు భక్తిపరుడు కదా మరి నువ్వు ఇలా చేయొచ్చా అంటారు. వాళ్ళు పెడతారు మనకు స్టాండర్డ్, వాళ్ళు పెట్టిన స్టాండర్డ్ని బట్టి కాదు, దేవునికి తగినట్టుగా మనం నడుచుకో. దేవుడు మనకు స్టాండర్డ్ పెట్టాడు, ఆ స్టాండర్డ్ ప్రకారం నువ్వు ఇది కదా, నువ్వు అలా చేయకూడదు అబ్బాయి అంటారు. అంటే మనల్ని ఒక స్టాండర్డ్ పెట్టేస్తారు, దాని ప్రకారం మనం వెళ్ళాలి. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఇలాగా చేస్తే కుదరదు అంటారు. చదువుకున్నవాడు నువ్వు ఇన్షర్ట్ చేసుకోవాలంటారు. అప్పుడు మనం ఏమంటామంటే ఓహో అలా అయితే లోకము ఒక్కోదానికి ఒక స్టాండర్డ్ పెడుతుంది. భక్తిగా ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి, క్రైస్తవులు ఇలా ఉండాలి, లేదా నువ్వు డబ్బున్నవాడు కదా ఇలా ఉండాలి అని ఏవో రూల్స్ పెడతారు. ఆ రూల్స్ ప్రకారం మనం బ్రతుకుతూ ఏంటంటే సమాజం మనల్ని ఒక తోలుబొమ్మ ఆట ఆడించినట్టు ఆడిస్తూ ఉంటుంది. ఆ సమాజాన్ని బట్టి మనం ఆడకూడదు, దేవుడు మనల్ని ఆడించాలి. ఏంటంటే దేవునికి తగినట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకునవాలి అని చెప్తూ ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవాలని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను కాదు, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు పౌలు గారు. ఇంకా అన్నీ స్కిప్ చేసేసాం కదా, ఎందుకంటే ఇలా ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే ఇదంతా ఏంటి, మీకోసం ప్రార్థన చేశాను ఉద్యోగం వచ్చేస్తుంది మీకు అని చెప్పట్లేదు. మీకోసం నేను ప్రార్థన చేశాను, మీకు జ్ఞానం కావాలని ప్రార్థన చేశాను, ఆత్మ సంబంధమైన వివేకం కావాలని మీకోసం ప్రార్థన చేశాను, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీకోసం నేను ప్రార్థన చేశాను. ఇంకా ఏంటి, తేజోవాసుల స్వాస్థ్యంలో నివాసం కోసం నేను ప్రార్థన చేస్తున్నానంటే ఇలా ప్రార్థన చేయాలి. ఆయన నీకు తగినట్టుగా జీవించాలి ఆయన అని నేను ప్రార్థన చేయాలి. ఆయన కోసం ఆయన సంఘం విస్తరించాలని ప్రార్థన చేయడం కాదు, సంఘం విస్తరించినా విస్తరించకపోయినా, ఆయనకు అప్పులున్నా అప్పులు లేకపోయినా, ఆయనకు ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం లేకపోయినా దేవునికి తగినట్టుగా పనిచేస్తున్నారు అనుకోండి, దేవుడు ఎంతకాలం బ్రతుకుతారో అంతకాలం కూడా ఆ దేవుని నియమం ప్రకారం పనిచేసి వెళ్ళిపోతే చూడండి, కాకిలా కలకాలం బ్రతకటం కంటే హంసలా 6 నెలలు బతకటం బెటర్ అని లోకంలోనే సామెత ఉంది కదా, తెలుసు కదా మీకు. కాకి ఎంతకాలం బతుకుతుంది ఎవరికి తెలియదు అంటారు, లెక్కలేస్తారులేండి లోకంలో. కాకపోతే హంస 6 నెలలు బతుకుతుంది అంటారు. కాకిలా కలకాలం బ్రత అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా 100 సంవత్సరాలు బ్రతికితే ఏంటి ఉపయోగం? డేవిడ్ బ్రెయినార్డ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక గొప్ప భక్తిపరుడు. ఆయన నాకు తెలిసి 28లోనా ఎంతలో చనిపోతారు. ఆయన చేసింది చాలా తక్కువ కాలం. ఆయన బ్రతికి ఎలాంటిదంటే ఆయన్ని వెంబడించి మన దగ్గరికి వచ్చిన విలియం కేరీ గారు కూడా ఆయన స్టోరీని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఎంతోమంది దైవజనులు ఆ డేవిడ్ బ్రెయినార్డ్ అనే భక్తిపరుడిని, ఆ దైవజనుడిని ఆయన ఒక డైరీ రాస్తారన్నమాట. ఆ డైరీని చదువుకుని ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది దేవుని సేవకులు వచ్చారు, మన చేతికి బైబిల్ వచ్చింది. అంటే మనం ఎంతకాలం బ్రతికినా దేవుని చిత్తానుసారంగా బతకాలి, అది మెయిన్ అనమాట. కాబట్టి అలాగ ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం మనం, ఓకేనండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నాయన ఇక్కడ ఒక 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, నాయన అందరికీ నీ చిత్తం తెలియాలి నాయన, నీ చిత్తం కూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలగాలి, అందరూ నీ దగ్గర నుంచి వచ్చి జ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మ సంబంధాన్ని వివేకం కావాలి నాయన వీళ్ళందరికీ.
నాకు కావాలి, మీ అందరికీ కావాలి అని అని ఒకళ్ళకొకళ్ళు మనం ఆ విధమైన ప్రార్థనలు చేసుకోవటం అలవాటు చేసుకుంటే ఇంకా ఎన్నో ప్రార్థనలు ఉన్నాయండి. ఎఫెసీ పత్రికలో వెళ్ళామనుకోండి, దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలి మీరు. సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని ప్రేమ యొక్క ఎత్తులోతు. మనకు దేవుని ప్రేమ గురించి తెలుసండి. ఇక్కడ పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకున్నాం. పరిశుద్ధత గురించి తెలుసుకోవాలి, దేవుని ప్రేమను గురించి తెలుసుకోవాలి. అదే ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూస్తే దేవుని శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి శక్తి ఏంటో మనకు తెలుసండి. ఆయనను బట్టి విశ్వసించి ఆయన చూపుతున్న తన అపరిమితమైన శక్తి యొక్క మహాత్మ్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలని మీకోసం ప్రార్థన చేస్తున్నానంటారు పౌలు గారు. అంటే ఆయన శక్తి ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తారు. అక్కడ 5 విషయాలు కనిపిస్తాయి ఎఫెసీ పత్రికలో ఉన్న ప్రార్థనలు. అయితే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వరం ఏంటిదో మీరు తెలుసుకోవాలి, ఆయన శక్తిని గురించి మీరు తెలుసుకోవాలని ప్రార్థన ఉంటుంది. అనగా నేనేం చెప్తున్నానంటే, మనము ప్రార్థన చేసినా, మనం ఆలోచన చేసినా ఏ ఏ ఏ స్టాండర్డ్ ప్రకారం అండి, మనము ఒక స్టాండర్డ్ ఉంది మనకి. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఒక స్టాండర్డ్ ఉంటుంది. మనందరం కూడా, ఈవెన్ నేను కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్సే ప్రార్థన చేస్తాను నేను. ఈ సంఘం కోసం ప్రార్థన చేస్తాను, ఈ సంఘము ఈ మందిరం కట్టబడాలని ప్రార్థన చేస్తాను, లేదా దైవజనులు అయితే వాళ్ళ ఆరోగ్యం కావాలని ప్రార్థన చేస్తాను, లేదా ఇప్పుడు లివింగ్స్టన్ గారికి మ్యారేజ్ అయిపోయింది, అవ్వకముందు అయితే ఆయనకి పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేశారు. ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి వాళ్ళ వివాహ వ్యవస్థలో మంచిగా పిల్లలు పుట్టాలి, లేదా అలా బాగుండాలని ప్రార్థన చేస్తాం. ఏయో ప్రార్థనలు చేస్తాం మనం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, లివింగ్స్టన్ గారు దేవుని చిత్తమును గురించిన సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగి ఉండి దేవుణ్ణి సంతోషపెట్టాలి, ప్రభువుకు నాకు తగినట్టుగా నడుచుకోవాలి అని నేను ఆయన కోసం ప్రార్థన చేశాను అనుకోండి. ఆయన నాకు థ్యాంక్స్ చెప్పకపోవచ్చు, లేకపోతే మీ ఈ ప్రార్థన చేసామనుకోండి ఏం వాళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ దేవుడు చెప్తాడు, అబ్బా శభాష్ రా, సరైన ప్రార్థన నువ్వు చేసావు. జ్ఞానం కంటే అమూల్యమైంది దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానము ముత్యముల కన్నా అమూల్యమైంది. అలా అప్పులు తెరాలని ప్రార్థన చేయటం ముఖ్యమా, జ్ఞానం కావాలని ప్రార్థన చేయటం ముఖ్యమా చెప్పండి. జ్ఞానం వస్తే అప్పులు తీరిపోతాయి, వాళ్ళ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ఒక గాయం ఉందనుకోండి, ఆ గాయాన్ని ప్యాచ్ చేసేసి మూసేసాం అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ తీసేటప్పటికి ఏమవుద్దండి, కప్పెట్టేస్తే ఏమవుద్ది, ఇంకా పెద్దది అవుద్ది. ఏం చేయాలంట, అది తీసేయాలి, ఇన్ఫెక్షన్ తీసేసి అప్పుడు ఈ మెడిసిన్ వేసామనుకోండి. అనగా ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఎదుర్కొంటున్నాడంటే ప్రాబ్లం ఏంటో తెలుసా, అతనికి జ్ఞానం లేదని అర్థం. దేవుని గురించి జ్ఞానం లేదు, అందుకనే ఫ్యామిలీని పాడు చేసుకుంటున్నాడు, అందుకనే రిలేషన్స్ని పాడు చేసుకుంటున్నాడు, అందుకనే ఫైనాన్షియల్గా దెబ్బతింటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం చదివితే ఎన్నో విషయాలు ఉంటాయి. కాబట్టి మనం అన్నిటికంటే ముఖ్యమైన వాటి మీద దృష్టి పెట్టడము, దేవుని స్టాండర్డ్లో ప్రార్థన చేయటం అనేది మనం అలవాటు చేసుకుందామండి. అర్థమైందండి నేను చెప్పిన విషయం? దేవుని స్థాయిలో ప్రార్థన చేయటం. నేను ఇక్కడ ప్రార్థన చేశాను అనుకోండి, మీరు ఇప్పుడు ప్రార్థన చేశారనుకోండి, పాస్టర్ గారు ఎలా అనుకుంటారు నా ప్రార్థన విని అని ఆలోచించకూడదు మనం.